వెల్కమ్ టు టీవీ3 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం, సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి పట్టణంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం రజతోత్సవ వేడుకలు ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు, ఈ ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపపాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు. రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవరాజ జీయర్ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే, 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయర్ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22, ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి ఒక గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞో వై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామ కళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో, వేలాది మంది సమక్షంలో రామ కళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ, ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి మన మందమరి పట్టణంలో గత 25 సంవత్సరాల క్రితం శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల 17 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మన మందమరి పట్టణంలో 2000 సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంఛలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను
అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి వారిని. వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు, అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ, అట్లాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన, అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనకు ఉద్దేశం. అడ్మిషన్ డ్రైవ్లో భాగంగా కరీంనగర్ మైనార్టీ గర్ల్స్ 1 హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి మౌనిక సోని ఆధ్వర్యంలో టీచర్ల బృందం అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా తమ పిల్లలను మైనార్టీ స్కూళ్లలో చేర్పించాలని కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే కిట్ల ప్రదర్శన ఉంచి ప్రచారం నిర్వహించారు. మైనార్టీ పాఠశాలల్లో విద్యార్థులను 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సురక్షిత వాతావరణంలో ఉండటం, నిరంతర పర్యవేక్షణలో అధ్యయనానికి ప్రత్యేకమైన సమయం కేటాయించబడుతుందని, పోషకాహారంతో కూడిన ఆహారం, పాఠశాల బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్, శానిటరీ కిట్స్ వంటి అన్ని సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సదుపాయాలు విద్యార్థుల సౌకర్యం మరియు అభివృద్ధి, భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అమలు చేయడం జరుగుతుందని, మైనార్టీ విద్యార్థుల కోసం ఇది ఒక సువర్ణావకాశంగా భావించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ పిల్లలను ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు. నమస్తే అందరికీ, కరీంనగర్ వాసులందరికీ నమస్తే. నేను రేకుర్తి మైనారిటీ స్కూల్ కరీంనగర్ గర్ల్స్ 1 ప్రిన్సిపల్ మోనికా సోని. మనకు కరీంనగర్ గర్ల్స్ 1 2016లో ఎస్టాబ్లిష్ అయింది. మన 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 12th క్లాస్ వరకు మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. 11th 12th ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ ఎంపీసీ గ్రూప్స్ ఉన్నాయి. మనకి 10th క్లాస్ 100% రిజల్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 91% రిజల్ట్ వచ్చింది. ఈరోజు ఈ ప్లేస్లో మేము స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ అంటే మనకు ముస్లిం ప్రతిసారి వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఈసారి వేకెన్సీ 100% ఫిలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనము ఇక్కడ ఇచ్చే వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ షోకాస్ చేశాము. ఇవన్నీ ప్రతిదీ ఒక స్టూడెంట్కి కావాల్సిన ప్రతి వస్తువు మేము అందజేస్తాము. అది పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, డ్రాయింగ్ షీట్స్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ మనకు డ్రెస్ మెటీరియల్ కావచ్చు, షూస్, సాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు మనము ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు అందరూ. గర్ల్స్ 1 స్కూల్ అనేది మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ స్కూల్ కాబట్టి కంప్లీట్ మన దగ్గర ఉన్న క్రీమ్ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్ డెవలప్మెంట్ కావచ్చు, 3 డైమెన్షనల్ వాళ్ళ హెల్త్ వైజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి ఒక స్టూడెంట్ మనకు జాయిన్ అయినప్పుడు దగ్గర నుంచి ఒక 6 months టైం తీసుకుంటే ఒక 6 monthsలో వీ కెన్ సీ ఎ చేంజ్ ఇన్ ద స్టూడెంట్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ కావచ్చు, వాళ్ళ ద వే దే బిహేవ్ కావచ్చు. అందులో మనం బిహేవియరల్ చేంజ్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్స్లో మనకి ఈసారి మాకు హెడ్ ఆఫీసు కరీంనగర్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చింది.
దట్ మీన్స్ మనము 6th క్లాస్ నుంచే పిల్లల్లో ఎవరైతే బాగా చదవగలిగే పిల్లలు ఉంటారో వాళ్ళని మనం సార్ట్అవుట్ చేసి పక్కన పెట్టి వాళ్ళకు ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్ ఇవ్వబడుతుంది. సో ఈ న్యూస్ ప్రతి ఒక్క మైనారిటీ పేరెంట్ అందరూ ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని మీరు మా స్కూల్కి రాగలుగుతారు. ఐ హాస్పిటల్ ఆర్చ్ దగ్గర మా స్కూల్ ఉంది. సో మీరు వచ్చి చూసిన తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు, మా టీచర్స్తో మాట్లాడిన తర్వాత దెన్ యూ టేక్ ద డెసిషన్ వాట్ ఈజ్ అనేది. మనకు ఒక స్టూడెంట్ మీద కంప్లైంట్ 15/5/2025 ఉదయం 6 గంటలకు కరీంనగర్లోని చొడమేడ ఆనందరావు ఆసుపత్రిలో ప్రజానాయకుడు, కార్మికుల దళిత వర్గాల నాయకుడు, ఆత్మీయ బంధువు శ్రీ మంత్రలింగయ్య గారు అనారోగ్యంతో పరామపదించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తా సమీపంలో గల అంబేద్కర్ నగర్లో శ్రీ మంత్రలింగయ్య నివాసం ఉంటుంది. మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగినవి. ఆత్మీయ బంధువులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, కార్మిక వర్గ నాయకులు నివాళులర్పించేందుకు రావాల్సిందిగా కోరుతున్నామని అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ వారు తెలిపారు. గార్డెన్ ఇస్తాను. ఏం చేస్తావు? కీర్తిశేషులు మంత్రలింగయ్య గారు హఠాత్ మరణం 3 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొని కార్మికుల పక్షాన ఆఖరిగా మాట్లాడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. అదే ఆఖరి మేము అనుకోలేదు. 3 డేస్ క్రితం యాకన్నా మేమందరం కూర్చున్న కాడ వచ్చి మాట్లాడి అదే సాయంత్రం సిక్కాయి కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారి ఫోన్ చేస్తే నేను కరీంనగర్ హాస్పిటల్ పోతున్నా, సిక్ అయినా సార్ మీరే చూసుకోండిగా, మరి నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మరి ఆయన ఆశయాలు చాలా గొప్పవి. వారి ఆశయాలను కొనసాగించడానికి కొరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలతో కూడా నాకు మంత్రలింగయ్య గారితోనే బాగా దగ్గర సంబంధాలు. మధుబాయ్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, మామిడిపల్లి బాపయ్య కానివ్వండి, రమేష్ కానివ్వండి, అనేక మంది అంబేద్కర్ సంఘ నాయకులతో కూడా సఖ్యత నాకు లింగయ్య గారు వారితో కల్పించి చాలా ఆయన అంబేద్కర్ యుగంలో మొదటి నుంచి కూడా పనిచేసుకుని వచ్చిన వ్యక్తి. ఆయన ఇప్పటి వరకు కూడా అట్లే కంటిన్యూ అవుతూ అదే యుగంలో వెళ్ళిపోయాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఆయన మనందరం కూడా మనసులో ఉంచుకొని చేయాలని చెప్పుకుంటూ నేను ముగించుకుంటున్నా. జై భీమ్. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి దళిత కుల బాంధవులందరికీ ఆత్మీయుడు. తన చనిపోవడం అనేది అందరికీ చాలా బాధాకరము. ఆనాడు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి గ్రామ పంచాయతీలో జాయిన్ అయినటువంటి మంత్రలింగన్న గారు క్రమక్రమంగా
10, 20, 30, 50 నుంచి 600 పైచీలకు 700 పైచీలకు ఉండవచ్చు. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేంత వరకు కూడా పారిశుద్ధ కార్మికులకు ఒక నాయకుడిగా ఈ యొక్క ఊరును శుభ్రం పరిచే అటువంటి ఒక డాక్టర్గా కోడి గుయ్యక ముందే మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో పేదల ఇంట్లో ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దుష్యాలకు దిగుతున్నారని తెలంగాణ ముదిరాజు లోకం తీవ్రంగా ఖండిస్తుందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణం ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడారు. ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షాన నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం. ఖబర్దార్, బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు గౌరవనీయులు మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదు చేశారు. నువ్వు ముదిరాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ చేసిండయ్యా నా జాబ్ కబ్జా చేసిండ్రు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పన్ను కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేమందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా? నీ రౌడీజం గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వేంది అది అని మాట్లాడినావు. ఇవాళ
నీ స్థానం కల్పించుకున్నందుకు. ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటల రాజేందర్ గారు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా. జై ముదిరాజ్. కమలాపూర్ క్రాస్ రోడ్లో కాళేశ్వరం సరస్వతి పురస్కారాలకు వెళ్లే భక్తులు అన్నదానాన్ని ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. సోలీస్ ఏకేర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. 26వ తేదీ వరకు ఉచిత అన్నదానం, ప్రతిరోజు 2000 మందికి సరిపడ భోజనం ఏర్పాట్లు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులకు కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచన. ప్రతిరోజు 2-3 కర్రీస్తో ఒక వడతో పాటు మజ్జిగతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా దాతలను అభినందించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్. అనంతరం అక్కడున్న అధికారులు భక్తులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని ఇది భూపాలపల్లి దాటిన తర్వాత కమలాపూర్ క్రాసింగ్లో రోజు నిత్య అన్నదాన కార్యక్రమం 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 26వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించేటువంటి మున్సిపల్ కానీ జీఎం సిబ్బంది కానీ అదేవిధంగా ఇంకా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి భోజనం 2-3 కూరగాయలతో, సాంబార్తో, పెరుగుతో, చట్నీతో, మంచి యొక్క స్వీట్తోని వడ, మరి మంచి భోజనం. మనం ఇంట్లో కూడా 4-5 రకాల భోజనాలు వండుకో. ఈరోజు స్వీట్ కూడా మనము దేవాలయాల్లో పెట్టేటువంటి స్వీట్ లెక్క వడాలు కూడా మంచి భోజనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు సరస్వతి పుష్కరాలకు స్నానం చేసేటువంటి భక్తులందరూ కూడా కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి దాటిన తర్వాత కాళేశ్వరం నుంచి పోయే ముందు, భూపాలపల్లి ఎంట్రన్స్ అయ్యే ముందు కమలాపూర్ జంక్షన్లో అన్నదాన కార్యక్రమం ఈ 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మరి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగు కనుక దీన్ని పాల్గొని భోజనం చేసుకోవాల్సిందిగా ఇది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో పుష్కర స్నానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామం రఘువపురం గ్రామం మధ్య స్టేషన్ కన్పూర్ వెళ్లే రహదారిలో చెట్టు కూలిపోవడంతో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు, వాహనాలు.
మహేష్ కుమార్ గౌడ్ మరదలికి చెల్లెలకి పదవులు ఇచ్చుకున్నాడు. పార్టీ మారినా వారికి పదవులు వస్తున్నాయి, మా చెల్లెళ్లకు మాత్రం రావడం లేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న. మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే నా వెళ్ళలేదు. సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.